హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే విజువల్ జర్నీ. అశ్రయ్ గారు పాడండి. వందనము పార్వతమ్మ ముందు నీ పూజందురమ్మ, ముందు నీ పూజందురమ్మ. ఆ మట్టి తీసునట బొమ్మని చేచునట, ఆ బొమ్మక బ్రహ్మ ఆయువులు పోచునట. వందనము పార్వతమ్మ ముందు నీ పూజందురమ్మ. నంబోదరుడి అట ఉన్నారి నడకయట, తన వన్నీ చిల్లీలన్నీ చూసి నవ్వే చంద్రుడట. ముద్దులెడు దామూరారి గుజ్జి వెల్ప పాదమున ఆదరికి సుతుడమ్మా నంద తొలి ఏల్పుడం గజనాథ గణనాథ. శివ పార్వతి తలయుండు దైగల హృదయుండు వై అర్హరాజులు ఎవ్వరు నీ ఆగ్యమేము లేరయ్య. నడిపించే నీ కవితం నీవే నీవే సర్వము నీవే. సరసర రావా లక్ష్మీనారాయణ నమో నమో నవ్వులు వెంకటేశ్వర. జై వినాయక జై వినాయక. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. అశ్రయ్ గారు రాయ మనం కలిసి చాలా రోజులు అయింది. అవునమ్మా. ఏంటి ఈ మధ్యన ఏం జరుగుతుంది, ఎలా ఉంది? ఈ మధ్యన ఎల్లమ్మ సంబరాలు గట్టి వెళ్తున్నాను. వాటి మీద నిన్న పందిరిపాట్ల 2 తగిలాయి. హరి హరి నారాయ అయాది నారాయణ ఆ కరుణించు శ్రీహరి కమలలో జనుడ కైక వరమల చేత కానా భూములకేగి వరమై నడవలకే బయలుదేరాడు. హరి హరి నారాయణి నారాయ. బుడబుగల పాటే కాదు, లక్షణం మార్చి కానీ సీతాదేవి స్వయంవరం కానీ చాలా చక్కగా సంవత్సరాలు 2-3 వస్తాయి. అయితే అందరూ ఏమనుకుంటారు అంటే బుడబుగల పాట పాడుతుంది అసలు, కానీ పందిరిపాట రామయ్య పాట పాడుతుంది ఎవరికి తెలియదు. ఈ వీడియోస్ చూసినటువంటి సభ్యులు 50 మంది కూడా నన్ను దీనికి కూడా సంప్రదించవచ్చని కోరుకుంటున్నాను. నేను ఎల్లమ్మ సంబరాలు దుర్గమ్మ సంబరాలు కాక రామయ్య అనేది అమ్మ కైక వరమల చేతాయ ఆ కాణ భూములకేగి ఆ గోలమణి దశరథుడు సోగి అమ్మ కైక డబ్బు ధర్మం కోరుతామనుకుంటా. నా కొడుకు రాముడికి అరణ్యవాసం 14 సంవత్సరాలు కోరినావు, నీ కొడుకు భద్రుడికి అయోధ్య కోరినావు. ఇదేమి ధర్మము ఇది ఏమి న్యాయము గోలుమణి దశరథుడు తోగించినారు. ఆ విధంగా రామయ్య తన పాట కూడా పాడుతున్నాను అయ్యా. అయితే అండి, ఇప్పుడు ఈ పాటలు మీరు మామూలుగా ఇప్పుడు ఎల్లం తల్లి జాతరలో వెళ్తున్నారు కదా, వెళ్తాను. ఈ పాటలు పాడితే ఓకేనా, లేదంటే సరదా పాటలా? ఒకసారి ఎల్లమ్మ స్వామి పాటల మీద 10 మంది జానపదాలు. నీకు దండ అవతారంలో ఎల్లమ్మ 10,000 వందనాలు మాయమ్మ కోరి పట్టాల మీద ఎల్లమ్మ కోమలి ఎల్లమ్మ నా తల్లి ఈశ్వరుడు కూతురువా నాయమ్మ ఇంద్రాలు గంజీవి నాయమ్మ జంతుకుని భార్యవు నా తల్లి ఏగొల్లి వేలుపువా నాయమ్మని కన్నరు కాచించి మా ఎల్లమ్మని కాడుపుడు తీసినావు నాయమ్మ పుట్టిల్ని కాచించి ఆ ఎల్లమ్మ పుట్టిన చల్లినావు. తొలిసూరు బండి తొలగని మెరిపోయి ఆడదానికంటే అప్పుడు అది పక్షి పెద్దబడి చంపారు అని కన్నది. అతను తాతల గంటని పుట్టాడని ఎలుగుబడి పర్వతం గొప్ప చెప్పింది. ఒక ఆడపిల్ల మళ్ళా జన్మించింది, ఆవిడ పేరు గౌరవం అని పేరు నియమించింది. మేనతల గంటని పుట్టిందని ఊర్చి మరి బాగుండేకైతే అమ్మోని పులికోనకి ఎదిరిస్తారా పులికోనకి ఎదిరింది. పుణ్యవది గౌరవం కూతురు గౌరవం. కన్నోరు కాచేసి కాడుపుడు తీసింది, పుట్టిన కాచేసి పుత్రులు చల్లగా శ్రీమన్నారాయణ మాయమైంది. ఆ విష్ణుమూర్తుడు ఆ మహానుభావుడు పరశురామ అవతారం వేస్తాడు. ఏడుక కడుపులోన 3 మాసాలు పిండవతై పడ్డాడు. తన భర్త జంతుకు మహామునికి ఆ ఈరకోలు ఈరుడు సూర్యుడు ఎక్కడి మార్గు 4 కింద రంపారు రోజు పెద్దబడి శాస్త్రబాబుడు మా బాబు ఇంత మా అక్క కానుపు అని చెప్పేసి ఆ బామ్మ కొరబడి తీసుకెళ్ళి 7 పుంజలు బయలుదేరుతాడు. బావులు చంపినారు అని చంపేసరికి విష్ణుమూర్తికి మాలిపోయింది అని పరశురామ అవతారం వేస్తే ఆమె రేణుక ఆ గర్భమును ఆయన అవతరించినాడమ్మ. ఓ లేవలకొండ యావలకొండ పిట్టపూరి పురమల్లాది రాజరజన చుట్టపుకొండ గుండి సరిజల మాటదో తరినాలే 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 తరి తల్లది
మరే నీక గర్భమనే బాలుడై పుట్టాడు. అయ్యా ఓ బ్రాహ్మణోత్తములారా, ఏంటి అయితే ఇప్పుడు ఇది కథలు చెప్తే జనాలు వింటున్నారు ఇప్పుడు కదలరు ఇప్పటికి. ఇప్పుడు కొన్నాం, ఎందుకంటే ఇప్పుడు అప్పట్లోనే అయితే వినేవారు, అవును. ఇప్పుడు పరిస్థితి కూడా వింటున్నారు. మధ్యలో ఆగిపోయింది, ఆగి మళ్ళీ ఇప్పుడు దీని మీద ఈ బుడబగల పాట మీద మళ్ళీ ఈ వస్తుంది కథల మీద జనాలు కొన్ని అయిపోయి ఉన్నారు. మధ్యలో మరి సరదా పాటలు పాడుతుంటారు కదా. ఇచ్చపరమ జంటరికి రమ్మన్నాడు, వాడు లైన్ వేచాడే, కళ్ళు కొట్టేశాడు. వాడు టైలు చూసి మనసు నాకు లాగేసింది, వాడు టైలు చూసి నా మనసు లాగేసింది. నా వల్ల కొదయ్యో వాడి కైపు చూపులు, నా వల్ల కొదయ్యో వాడి కైపు చూపులు. నవ్వులతో పడగొట్టి ముద్దులతో ముంచెత్తి చిలిపి చిలిపి చాటలన్నీ చేసేసాడు. ఆడు పగలు చూపుతో నన్ను వలలేచాడు. కన్నా వాళ్ళ కదయ్యో వాడి కైపు చూపులు. ఇచ్చేపరమ జంటరికి రమ్మన్నాడు, వాడు లైన్ వేచాడే, కళ్ళు కొట్టేశాడు. ఇచ్చేపరమ జంటరికి పరికి నీళ్ళు కట్టుకొని వాళ్ళమ్మ చుకాలు పెట్టుకొని వయ్యారు చిలకలాగా వచ్చేసాను. ఆడంతే నాకు ఇష్టమని చెప్పేశాను. నా వల్ల కదయ్యో వాడి కైపు చూపులు. ఇచ్చేపరమ జంటరికి రమ్మన్నాడు, అడు లైన్ వేచాడే, కళ్ళు కొట్టేశాడు. అబ్బా చిలక పాత సేరు కట్టి వాళ్ళ అమ్మ దెమ్మ తిరిగి పోజుతోటి, అబ్బో సిలక పాత చీర కట్టి దెమ్మ తిరిగి పోజుతోటి తలుపుతోటి నిలుచోని చూస్తే ఉంటే నా చూపు కోసం పడి కాపులు కాస్తున్నాడు. నా వల్ల కదయ్యో వాడి కైపు చూపులు. ఇచ్చేపరమ జంటరికి రమ్మన్నాడు, అడు లైన్ వేచాడే, కళ్ళు కొట్టేశాడు. అడు టైలు చూసి మనసు నాకు లాగేసింది, వాడు టైలు చూసి మనసంతా లాగేసింది. నా వల్ల కదయ్యో వాడు కైపు చూపులు. అంటే ఇలా పాడేసరికి ఏంటి పరిస్థితి? కుర్రోళ్ళు జనాలు ఆడతారు, వింటారు, మళ్ళీ కథ నడుపుతాను. ఆ ఎల్లా మెల పుట్టింది అవన్నీ చెప్తారు. అంటే ఇప్పుడు అయితే ఆదరణ ఉందంటారు బుడబగల పాటకి, మళ్ళీ మంచి మంచిది వచ్చింది. ఎందుకంటే అప్పట్లోనే బాగుండేది కదండి. మీ నా కొత్త టైంలోనా అడ్డబగలు వేసుకొని ఆడో మగవాళ్ళు కొన్ని కొర్ల గార బోరవేలు వంటమైన సాలివాడ కిల్లము మవగా మాయకోత రావాలంత జనము కదిలేవాళ్ళు కాదు. ఒక ఊర్లో 15 రోజులు 15 రోజులు పాడేవారు. ఒక ఊర్లో బుడ్డీలు ముట్టించుకోండి. నా బియ్యం పొద్దులేసి కొంచెం మిగిలి ఇద్దు ముత్తు దొరికేది. మరి అలాగ ఆ రోజుల్లో మాకు 300 దొరికితే గొప్ప. ఇప్పుడు 3000 లాగా అందరూ 2 రూపాయలు 10 రూపాయలు వేసారు. అలా బతికి బట్ట కట్టి. అంటే అప్పుడు భోజనాలు అంటే నేను విన్నది ఏంటంటే భోజనాలు పెట్టేవారు, కానీ కొర్రలు అవి ఇచ్చేవారంట. కొర్రలు గంటలు మంచి చాలా చక్కగా మమ్మల్ని ఆదరించేవారు. బుడబల పడి పిచ్చి. మన ఊరు మారిపోయిందని సరదా పడతావా, మన బతుకు బాగలేదనే బాధ పడతావా. మన ఊరు మారిపోయిందని సరదా పడతావా, మన బతుకు బాగలేదనే బాధ పడతావా. మన యాప వల్ల కాంబు వల్ల కనుమరుగు అయ్యింది. ఈ పాడు మంట దశలు మన నోటికి వచ్చినాయి. ఊరు మారిపోతా అదని సరదా పడతాము, మన బతుకు బాగులేదనే బాధే పడతాము. మన గడ్డమ్మలు తోడమ్మల వంట మారిపోయి ఈ ఉలవగట్టు తరమాని తరుపు కొట్టినాము. మన ఊరు మారిపోతామని సరదా పడతాము, మన బతుకు బాగులేదని బాధే పడతాము. ఆ దోగితోటి నీళ్ళు 5 రోజులు పోనాయి, దోగితోటి నీళ్ళు 5 రోజులు పోనాయి. ఈ ప్లాస్టిక్ సంచులతో అయ్యా దోగితోటి నీళ్ళు కొన్ని రోజులు పోనాయి. ఈ ప్యాకెట్లు నీళ్ళు కొన్ని రోజులు వచ్చినాయి. మన ఊరు మారిపోతామని మటన్ ఫ్రై మసాలీలు రుసులు మరిగినాము, మటన్ ఫ్రై మసాలీలు రుసులు మరిగినాము. మన మధుమేహం రక్తపోటు రోగులమైనాము, మధుమేహం రక్తపోటు రోగులమైనాము. పాలిస్టర్ టెర్లీనో కంపెనీలు వచ్చి ఈ సైనేత మగ్గాలు తుప్పు పట్టినాయి. గోమనాలు కంపెనీలు మోతే పడ్డాయో. ఈ ప్లాస్టిక్ సంచులు మన ఊరికి వచ్చినాయి. మన ఊరు మారిపోతామని సరదా పడతాము, మన బతుకు బాబు. తాటికల్లు ఈతకల్లు పట్టుకుపోనారు. అబ్బా తాటికల్లు ఈతకల్లు పట్టుకుపోనారు. అబ్బా సీపులెక్కడి బుడ్డీలు చేతికొచ్చినాయి. మన ఊరు మారిపోతామని సరదా పడతాము, మన బతుకు బాగులేదనే బాధ పడతాము. ఇలాంటి పాటలు కవులు రాసినవే మనం అందుకున్నాం. చక్కగా ఏదో దేవుడిచ్చిన వాక్సిద్ధి వల్ల వెళ్తాను.
భగవంతుడు దారి చూపెట్టాడు. మరి 7 అమెరికా వెళ్ళవలసింది, ఈ 7 వెళ్ళవలసింది. మన సారు ఏం మిస్ అయిందా? ఆ ప్రెసిడెంట్ గారు వద్దనేసారట తానా సభలో 6 నెలల 3వ తారీఖుని ఆగింది. ఏమన్నా అదృష్టం తప్ప వెళ్ళాం కదా. అదే వెళ్ళారు కదా. అవును, అండమాన్ దీవులు వెళ్ళాం, ఛత్తీస్గఢ్ వెళ్ళాం. మొత్తం ప్రపంచం తిరిగిస్తారు. అండమాన్ దీవులు ఛత్తీస్గఢ్ సైడ్ వెళ్ళాం ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ ఛత్తీస్గఢ్ ఒరిస్సా వెళ్ళారండి? వెళ్ళాం అయ్యా. అది వాళ్ళకి తెలుగు వాళ్ళని అక్కడ మళ్ళీ అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చేవారా హిందీ ఈ వాద్యానికి వచ్చేవారు? అంటే మీరు పాడింది అర్థం కాకపోయినా సౌండ్ అంతే. అయితే అమెరికా వెళ్ళేసరికి ఒక మేడం అన్నది, శ్రీ గారు ఇగో నీ పాట నీ పక్కన పడ్డాది లేదు చూడాలి పిల్ల నాది నక్కిలీచి కొలుచు, మీ బాబగారు వచ్చేటి వేళ నీకు బంతి పువ్వులు తెచ్చి నీ వేళ నాది నక్కిలీచి కొలుచు, మీ మామగారు వచ్చేటి వేళ మరి బల్లలు తెచ్చేటి వేళ నాది నక్కిలీచి కొలుచు, ఆ గడియారం తెచ్చేటి వేళ కనకంబరాలు తెచ్చి నీ వేళ నాది అబ్బా నాది నక్కిలీచి కొలుచు, నీ పక్కన పడ్డాది పట్టు చీర అలాగే పట్టు చీర తెచ్చి నీ వేళ నీవు కట్టుకొని వచ్చేటి వేళ నాది వాళ్ళ అమ్మ నాది నక్కిలీచి కొలుచు, గడియారం తెచ్చేటి వేళ నీకు కనకంబరాలు తెచ్చి ఈ మామిడి పువ్వులు పూచి నేల నా మాటగారి రాజు వచ్చి నేల అబ్బో సిక్కిడి పువ్వులు పూచి నేల నా సిగ్గైన రాజు వచ్చి నేల నాది నక్కిలీచి కొలుసు, నీ పక్కన పడ్డది లేదు చూడాలి పిల్ల. అదే అమెరికాలో మీరు పాడితే ఎలాగ ఉండేది రెస్పాన్స్? ఏం బాగా జనాలు గోల గొప్ప జనం. మనకి 50,000 పడ్డాయి బయట. నాకు $8 ఇచ్చారు, 80,000 అయింది. డబ్బు మాటకి వాళ్ళు ఇస్తారు అనుకోలేదు కానీ తీసుకెళ్ళి అదే సంతోషం. అద్దాల మేడలున్నాయే, మేడల్లో మంచి చీరలు ఉన్నాయే, చీరంచు రవికలు ఉన్నాయే, కొనిపిస్తా నాతో బొంబాయి రాయే రాను అలాగే రాను అబ్బా రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాయి రాయ పిల్ల నీకు రంగుల రాటం ఎక్కించి జాతరంతా చూపిస్తా రాను రాను పిల్లగా రంగుల రాటం ఎక్కించి నన్ను గమజత కొడతా రాను బొంబాయికి రాను నేల గంగాని కాను రాను బొంబాయికి రాను నేల గంగాని కాను అబ్బో మళ్ళీ పెళ్ళిలా మళ్ళీ తొండవే ఈ జడలో పూలు ఎల్లి పెడతాను వేసుకో వేసుకో అబ్బా మళ్ళీ పెళ్ళిలా మళ్ళీ తొండనే ఈ జడలో పూలు ఎల్లి పెడతాను నల్గొండల నక్కిలీచులే ఈ మెడలో భలే మెరిచిపోవును సాలు సాలు అబ్బా సాలు నీ చుట్ట మాటలు సాలు నీ కొర్ర కోతలు సాలు నీ చుట్ట మాటలు సాలు నీ కొర్ర కోతలు రాయి రాయ పిల్ల నీ కంటి మీద రెప్పనై కడదాకా తోడుంటా రాను రాను పిల్లగా నా ఇంటి పేరు ముంచలేను నీ వల్ల మంటలు అందుకే రాను అలాగే రాను గాజా కానీ నేల గంగాని కాను రాను గాజా కానీ నేల గంగాని కాను అబ్బో పల్లెటూరు పడిచి పిల్లవే పట్టణమంతా నీ కంట కడతనే అలాగే పాలమూరు పంచవల్లివే పైసా కడ్డము నీ నొల్ల నండినే చాలు రాను గాక హైదరాబాదు నా ప్రాణమైన గిల్లికొని పోదు రాను గాక హైదరాబాదు నా ప్రాణమైన గిల్లికొని పోను రాయి రాయ పిల్ల రత్తమాని చచ్చిపోని నా ప్రేమ చూడుకుంటిల్లు కాని కాని సంచరించి ప్రేమ వంచి అడుగుల్లో రైతన్నాడు అడిగి చూడు స్వామి అలాగే స్వామి అబ్బ స్వామి నా బంగారు స్వామి చంపబోరు నీకు ఇచ్చిన యామి స్వామి నా బంగారు స్వామి చంపబోరు నీకు ఇచ్చిన యామి అద్దాల మేడలు ఉన్నాయే మేడల్లో మంచి చీరలు ఉన్నాయే చీరచ్చు రవికలు ఉన్నాయి కొనిపిస్తా నాతో బొంబాయి రాయే అలాగే ఎవరో మహానుభావులు మంచి కవిత్వం కూర్చారు పిల్లలు అవి చాలా చూసి ఇలా నేర్చుకోనండి నేను
ఇప్పుడు మీరు అంటే పాత పాటలు చాలా పాడారు. అయితే ఇప్పుడు మీరు ఈ మధ్యన చాలా ప్రోగ్రాంకి వెళ్ళి ఉంటారు కదా, బాగా అయితే ఏమైనా సరదా సంఘటనలు ఏమన్నా చెప్తారా? బాగా సరదాగా జరిగింది మంచి మంచి పాటలు పందిరిపాటికి వెళ్ళి పాటలు పాడుతున్నారు. సరదాగా జరిగిన సంఘటనలు ఏమైనా నవ్వుకునే అట్లా ఏమైనా ఉన్నాయా? సరదాగా మరి అదే వారింటి మొగడికి ఎగిరి కూర పై మొగడికి రేగిరి కూర అసలు ఏమన్నా వచ్చినోడికి 90 రూపాయలు సిక్కిన కూర ఎంత పని చేసావు ఓరికి కాదు చిన్నదాన్న నీ బాధపడలేదు ఓర బొమ్మాయి నాది నాకు ఇచ్చి నాది నాకు ఇచ్చి నీ బాధపడలేదు ఓర బొమ్మాయి వెళ్ళిపోతారు. ఆ సొంత మొగడికి సోడకాయ పయ్యడికి అమ్మ పవిడికాయ అసలు ఏమన్నా వచ్చినోడికి 100 రూపాయలు బీరికాయ ఎంత పని చేసావు ఓరికి కాదు చిన్నదాన్న నీ బాధపడలేదు ఓర బొమ్మాయి వెళ్ళిపోతాను అలా పాడుతూ అలా కామెడీ జానపదాలకు మధ్య మధ్యలో వేస్తారు, జనం పొంగిపోతారు. అలాగే మరి ఎవరో పాడితే కొన్ని ఇన్స్ట్రుమెంట్లు ఉంటాయి వాళ్ళు గొప్ప. ఇప్పుడు ఒక పాట తెచ్చాను, వాళ్ళ అమ్మోని నెల నాడు కాపురానికి పొద్దుల తాగుతాడు పొద్దుప్పుడు తంతాడు వాళ్ళ అమ్మోని నెల నాడు కాపురానికి నాడుసారా వాసన సాడికి వెక్కితే సీప్ జంపల మందు సిరతకెక్కిందంటే నా అమ్మ కొన్ని ముక్కు పడక లాగి తెంపికెళ్తాడు వాళ్ళ అమ్మోని నెల నాడు కాపురానికి. పిల్లోడు చదువు కాదు పలక పొల్ల కోసము కొరవారేసి కొడేసి డబ్బులు కొరంది అన్నాడు బీరి బుడ్డి కొన్నాడు వాళ్ళ అమ్మ బుడ్డీలు తాగొచ్చి గుడ్డులో ఉండమంటాడు డబ్బులు లేకపోతే నీ అప్పు నడకమంటాడు వాళ్ళ అమ్మోని నెల నాడు కాపురానికి. ఏ రోజుకి ఆ రోజు ఎక్కదిక్క బతికేది పొయ్యిలో పుల్లుంటే తాలింపుకు నూనె లేదు నా కన్నవారు కొన్ని చీర కట్టుకునే ఉన్నాను వాళ్ళ అమ్మోని నెల నాడు కాపురానికి పొద్దుల తాగుతాడు పొద్దుప్పుడు తంతాడు. ఈ పాట ఇలా లాగినాను నేను, లాగితే ఈ పిల్లలు లేరా వాళ్ళు వద్దొద్దోలమ్మ నాకు వద్దే ఈ మొగుడు పొద్దుల తాగుతాడు పొద్దుప్పుడు నా పదాలు ఎగ్గారు వాళ్ళు కొత్తగా పెట్టుకోండి నైట్ వేసుకుంటే నచ్చలేదన్నాడు సొరాయి వేసుకుంటే చూడలేదన్నాడు మాదర సోదొచ్చి మక్కలేదు కదండి ఇలాగా అలా మార్చారు. అశ్రే కూడా ఇచ్చిన పాటలలో వాళ్ళు డబ్బింగ్ చేసి గోబుదేతికి వెళ్ళమన్నది మా అత్త వెళ్ళాక వద్దన్నది మరదల మంది అరుమాల మా అత్త ఎంతో సుగుణాలు శీల అని నేను పాడితే వీళ్ళు మరదల మంది అరుమాల మా అత్త ఎంతో జగడాలు జానా పదాలు కట్ చేసి ఈ తరేనా అని పదము సారంలో కథలోని యూట్యూబ్లో పెట్టాను మా తగ్గ నువ్వు రాజు కొడు కూకోవా రాణి వాసం లేదయ్యా చొట్టడి పిల్లమ చెట్టు ఎక్కింది గుడ్డోడి పిల్లమ గడికెళ్ళింది గూడు పిల్లమ మధ్య వచ్చింది తరినానే 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 తాను తందని తాను అలా లింగిడి లింగిడి మీద జంగిడి జంగిడి మీద పసువరి పేరు ఆనంద మళ్ళీ పువ్వులో జలంగా తరినానే 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 తాను తనని తాను నువ్వు రాజు కొడు కూకోవా రాణి వాసం లేదయ్యా అరే రే ఎవలకొండ యావలకొండ పెట్టపురు పురం అన్నది రాత్రి వచ్చి చుట్టపుకుంట గుడ్డి చలుచలు మాటదే నాయమ్మ నా తల్లి నా తీరో ఓపాలే ఒట్టుగుడ్డి మీద మేకలు మేచా ఎక్కడికి వెళ్ళావు కోడల గడ్డ పెద్ద గుడికి గడ్డికి వెళ్ళకు మామయ్యో తరినా తరినారే 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 ఎవలకొండ యావలకొండ పెట్టపురు పురం అన్నది రాత్రి వచ్చిన చుట్టపుకుంటా గుండె చదువు నాయమ్మ పోయి నా తల్లి సారంగదారా నువ్వు రాజు కొడుకు కోవా రాని వాసం లేదా మీ నాన్నలే సమలో నా మేడకు వచ్చినావు నీ పుణ్యమైన అడుగు మేడలో పెట్టవయ్యా అమ్మనికి దండమే పెన్నమ్మ దండమే పెన తల్లి 10,000 వందాను మా అమ్మ 10,000 వందాను నా పావురమో ఓలి దయచేయే మా తల్లి క్షేత్రంగి ఇలాగా పెన్నమ్మ మేడకెళ్ళి సారంగధరుడు నమస్కారం చేస్తున్నాడు అమ్మ నా తల్లి రత్నంగ దేవి నువ్వు మారిపోయిన తల్లివి
నేను ఇద్దారా ఆ తల్లులకో ఆ నేను ముద్దే కొడుకునమ్మ. అమ్మ మరిదికి అన్నివ్వాలి, ఆ బాబకే ఏనివ్వాలం, ఆ మనతల్లి కొడుకులకి అమ్మ తగదమ్మా యానివ్వాలి. ఇలాగా కొన్ని కథలు పాడి జీవనోపాధి గడుపుకొని ఆ రైలు బండిలో ఒక 15 సంవత్సరాలు పాడాము. 15 సంవత్సరాలు పాడి బాగా ఏది ఇల్లు పొలు కట్టుకొని బుద్ధి బలం తెలుసుకొని మందు ఒక మానేసి గౌరవంగా 3 కూతురికి పెళ్ళి కుర్రాడు బియ్యడి ఈ రకంగా ఉన్నాం. బుడగల పాట అంతే ఒక ఈనంగా చూసేవాళ్ళు పేదలు. ఇప్పుడు బాగానే ఉంది మా జాతిలోన, మా జాతిలో ప్రజలు కారు, మా కులంలో ఏం బుడగల పాటలేరా అన్ని స్థితికి వచ్చింది. ఆ నవ్వినవే పువ్వుల్లాగా అయినాయి, భగవంతుడు కరుణించినాడు. మా లాట్ల వల్ల ముందుకు రావడం కొంచెం బాగా, మీలాంటి మీడియా వాళ్ళు వచ్చి మమ్మల్ని బయట పెట్టడము, ఆ రఘు కుంచె గారు పలాస సినిమాలో పెట్టడము, లా 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 వచ్చిందిరా వచ్చిందిరా వచ్చి మన చెంతలోని చేరిందిరా బ్రదరు వచ్చిందిరా వచ్చిందిరా. దాని అడ్రస్ తెలుసుకుంటే గాజువాకురా, ఆ సబ్బు వరమలో దాని చోకు చూడరా, సిరిపరము చిన్నదని చెంగుని వచ్చింది వచ్చిందిరా వచ్చిందిరా వచ్చి మన చెంతలోని చేరిందిరా బ్రదరు. రంగుతోటి తమన్నాకు పోటీ అన్నది, ఆ నైడు చూస్తే అడిది గారి మించిపోతుంది, ఆ నైడు తార నడుము నింపుకుంటది, సంబంధాలు జిలుగులాంటి కొప్పి పిల్లది, దాని జాలువారి కళ్ళు చూడు జోరు జోరు మీద ఉంది. వచ్చిందిరో వచ్చిందిరా వచ్చిందిరు వచ్చి మన జంటలోని చేరిందిరు. ఎన్టీఆర్ తోటి జంట కత్తిరా, నా గర్జీని తోటి నాచిపడింది, వెంకటేశ్ మహేష్ బాబు ఎలో ఎదురు మొదలు రాజుబాబు ఆ రామచరణ్ తోటక్క రోజల్లా తిరిగేది. వచ్చిందిరో వచ్చిందిరా వచ్చి మన చెంతలోని చేరిందిరా తమ్ముడు. అది కూడా బ్యాచ్ సినిమాలో పెట్టారు, పెట్టి మొన్న ఒక 20,000 ఇచ్చారు. ఏమండి ఇప్పుడు ఇది సినిమా ఎన్ని విధాలు వాడచ్చండి? ఇది అంటే మ్యూజిక్ ఎన్ని విధాలుగా వాయించవచ్చు? పాటకైనా ఏ పాటకైనా వాయించుకోవచ్చు. అంటే పాటకు లేకుండా ఓన్లీ మ్యూజిక్ వాయించండి ఒకసారి, డిఫరెంట్ రకాలు వాయించండి. ఇదో రకం, ఇంకో రకం ఏమంటే ఇంకో రకం జస్ట్ ఒక 10 సెకండ్స్ అలాగా. రాజు కొడుకు కావా రాజు కొడుకు కావు, రాణి వాసం లేదా రాణి వాసం లేదా, ఏ తల్లి కన్నదా ఏ తల్లి. ఇప్పుడు ఇది వాయించడం చేతిలో నొప్పి పెట్టడం ఉంటుందా? నొప్పి పెట్టేది ఎంతో ముందు పెట్టిన ఇవి చాలా మరి పాప అంటే ఎంతో ముందు ఉండేది, తర్వాత ఇప్పుడు అలవాటు అయిపోయి మీకు చేతులు కదా స్టార్టింగ్ లో ఉంటది కదా. ఎందరో వస్తారు నేర్స్తామని కానీ రాకంటే అంత మాపుతాను, ఎవరు ఎదురు మూడు వస్తారు కానీ ఎందులో మెల్లి కన్నీ అవకంటండి రావట్లేదా? చచ్చిపోతారు రావడమే. అంటే ఎవరైనా నేర్చుకోవాలంటే ఎంత టైం పడుతుందండి? అది 2-3 నెలలు అవుద్ది. 2-3 నెలలు. మరి వాళ్ళు ఓపిక ఉండట్లేదా? వస్తున్నారా? దీని మీద సరదా పుట్టింది అందరికి వచ్చింది. ముద్ద బంతి పువ్వమ్మా పొద్దు పడుపు నవ్వమ్మా, సంజి కడ సూర్యుడు అందగాడు నన్నాడు, కొండ చోటు నుంచి కొంగు చోటు దాకా వచ్చాడు అమ్మ. వెలుగులు నావంటే సగసలు మీవంటే, ఓ చూపు చూడాలి ఓ నవ్వు నవ్వాలి, చూపే చుట్టాలన్నది, రేపు మాపు కాపురు మంది పెళ్ళెప్పుడమ్మా, అలాగే ఇల్లెక్కడమ్మా, అబ్బో పెళ్ళెప్పుడమ్మా ఇల్లెక్కడమ్మా, పెళ్ళెప్పుకుంటే వైరెక్కడం, దీపం నుంచి నీకు నాకు వేరే సాక్షి లేదమ్మా. ముద్ద బంతి పువ్వమ్మా పొద్దు పడుపు నవ్వమ్మా, సంజి కడ సూర్యుడు అందగాడు నన్నాడే, కొండ చోటు నుంచి కొంగు చోటు దాకా వచ్చాడు అమ్మ. ముందుకి వచ్చాడే ముచ్చటి పడ్డాడే,
ముందుకి వచ్చాడు ముచ్చటి పడ్డాడే గోరెంక ముద్దిచ్చి గోరెంకాలిచ్చింది కొమ్మని కోకడి కట్టిందే ముద్దుల కొమ్మ మునకాలిచ్చి చీరక్కడమ్మా రేకెక్కడమ్మా చీరక్కడమ్మా రేకెక్కడమ్మా చెట్టెక్కడమ్మా సిగ్గదిగం చీరగడ్డి నీకు సిగ్గే లేదు పోయమ్మో ముద్ద బంతి పువ్వమ్మ పొద్దు పడుపు నవ్వమ్మ సంజి కడ సూర్యుడు అందగాడు నన్నాడే కొండతాడు నుంచి కొంగుతాడు రేఖ. ఈ సింగర్లు ఎవరైనా సరే ఒక్క మూజికతో పాడమని మంచుకొని మొగలు అయితే ఒక సింగర్ పాడుతాండ్రు సీపుని జుత్తు దారి చెవలేరు కానీ చుట్ట ఎక్కి డోలకులు డప్పులు హార్మోని ఇన్స్ట్రుమెంట్లు అన్నీ ఉన్నాయి. అసలు గారు వాయిస్తే సింగిల్ ఒకటే ఒక్క దారం పోమే. ఈ దారం పోయి మీద జనాల్ని భగవంతుడు అలరించే కెపాసిటీ ఇచ్చింది తల్లి. మరి మీరెవరు పాడినా ఎన్ని ఇన్స్ట్రుమెంట్లు ఇలాగాట ఇదాట ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు మీరు అదే ఇది మీరు కూడా సినిమాలు పాడినప్పుడు మరి అన్ని మీరు పాటతో పాటు అన్ని కూడా ఉన్నాయి కదా ఇన్స్ట్రుమెంట్లు ఉన్నాయి అదే అన్నాను. సినిమాలు పాడుతూ పెట్టినారు మరి సినిమా కానీ ఒక్కని పాడితే ఇప్పుడు ఫోగ్రాలకి వెళ్తారు వాళ్ళు కొన్ని నా పాటలు ఓలే వాళ్ళకి కొంటాను ఈ పక్కన పడిన అవే తీసుకోవాలి బోల్డన్ని ఏదో పాడతారు. పాడి వాళ్ళు ఎన్ని మ్యూజిక్ మీద పాడతారు. ఒక్క మ్యూజిక్ మీద పాడిన అసలు ఒక్క అసలు ఇంకెవడు లేడు ఇలా పాడలేదే. రామరామ తెలివైన మహాన్ గాయకులు ఉన్నాను నేను గొప్ప ఆట కాలేదు. నేను ఒకే మ్యూజిక్ మీద పెద్దలు అలరించి క్యాపచ్చి ఒక దేవుడు ఇచ్చినాడు. ఒక పాట పడితే గంటకి పడతాడు. నాకు అలికి ఆగదు మహా సముద్రం ఇది. ఎందుకంటే ఇంతకు ముందు మనం ఒకసారి మీరు ఏదో జాతరకి వెళ్ళినప్పుడు నైట్ అంతా పాడారు. తెల్లవారులు పాడారు. మొదలెడితే తెల్లవారులు పాడారు. రాజుల తల్లి అవునా అలసిపోయి జాబ్ వచ్చి గంట ఇద్దరు తగిలించేస్తాడు. అంటే మరి వాళ్ళకి అలవాటు ఉండదు కదా కదా మీకు అలవాటు అప్పటి నుంచి. రంగమ్మో నువ్వు చిన్న పోయినావే బలి చీరలు కావాలా నీకు రవికిలి కావాలా ఆ చీరలు కావాలా నీకు రవికిలి కావాలా ఆ చీర కావాలంటివే ఆ రంగు పూల రవికి కావాలంటివే అబ్బబ్బ చీర కావాలంటివే ఆ రంగు పూల రవికి కావాలంటివే పైకం పట్టుకొని ముస్తాబాయి నేను సైకిల్ వేసుకొని బస్తీకి పోతుంటే అబ్బా రంగు డబ్బు పోలేసు రాంగ్ సైడ్ అన్నాడు సైడ్ తీయమన్నాడు సైకిల్ ఆపుతున్నాడు. రంగు డబ్బు పోలేసు రాంగ్ సైడ్ అన్నాడు సైడ్ తీయమన్నాడు సైకిల్ ఆపుతున్నాడు. చేతిలోటి ఊపాడు నా జాబులు ఖాళీ చేశాడే చీరరావికి తాలేదని చిన్న పోకమ్మ నా మాట నిజమే రంగమ్మ ఎంది రంగమ్మ నువ్వు చిన్న పోయినావు అలాగే చీరలు కావాలా నీకు అబ్బా పూలు కావాలంటివే మల్లి పూలు మాలే కావాలంటివే ఆ పూలు కావాలంటివే మల్లి పూలు మాలే కావాలంటివే. మల్లారెడ్డి తోటలోకి మాటేసి పువ్వులు కోయిపోతే కట్ట మీద పాలేరు కనిపెట్టి చూచాడు. అబ్బో మూట విప్పి చూచాడు ముళ్ళ కర్ర తీచాడు. కట్ట మీద పాలేరు కనిపెట్టి చూచాడు మూట విప్పి చూచాడు ముళ్ళ కర్ర తీచాడు. జుత్తు పట్టి వంచాడు నా బీపు వాయి కొట్టాడు. మల్లి పువ్వులు తేలేదాని మర్చిపోకమ్మో నా మాట నిజమే రంగమ్మ ఎందు రంగమ్మో నువ్వు చిన్న పోయినావు అలాగే పువ్వులు కావాలా నీకు చీర అబ్బా మాట ఉంది రమ్మంటివా మాట ఉంది రమ్మంటివా మాపిటాల మనసుంటే కలవమంటువా అబ్బో మాట ఉంది రమ్మంటివా మాపిటాల మనసుంటే కలవమంటువా. ఊరంతా ఉడికి మగ్గి వాడంతా నిద్రపోయి గుబులు పనుకొని గుండెలు పట్టుకొని గంగులు ముసుకేసుకొని గోడ దూకు రాబోతే ఆ గుబులు పనుకొని గుండెలు పట్టుకొని గంగులు ముసుకేసుకొని గోడ దూకు రాబోతే సందులకు ఒక్క మురిగింది నన్ను అంటు పెట్టి తరివింది సరసమేరు కానీ సన్నాసోడని సేదరించుకోకే నా మాట నిజమే రంగమ్మ ఎందు రంగమ్మ నువ్వు చిన్న పోయినావు బలి చీరలు కావాలా నీకు రవికిలు కావాలా. కొత్త పాట ఇది ఎవరికి ఇవ్వలేదు కదా ఇంకెంత పాడలేదు ఎంతవరకు ఎక్కడ పాడిన ఊరంతా ఉడికి మగ్గి వాడంతా నిద్రపోయి
గుబుడు గుబుడు పడుకోండి గుండెలు పిక్క పట్టుకోండి గొంగులు ముసికేసుకోండి గోడ వస్తుంటే సమ్మిలు కుక్క మురిగింది ఎంట పెట్టి తరిమింది సరసమేరగాండి సన్న చూడని సాధి అబ్బో సేదరించుకోకే నా మాట నిజమే రంగమ్మ ఆ కుక్క అంట పెడపు తెలుదురు పాపం ముసుకేసుకొని ఇంటికి మాట ఉంది రమ్మంటీవా ఆ మాట ఏదో మనసు ఉంటే కలవమంటేవా రా మాట ఉంది కలు అంటుంది వెళ్ళాడు పచ్చి ఆ కుక్క అంట పెట్టేసి మరి అల్లే పండు అప్పుడు ఏమని కొంతదో చిట్టకెత్తి కదా పోనీ దాని అర్థం అదే కదా అడు వెళ్ళాడు మెల్లికి వెళ్ళాడు ముసుకేసుకొని బో అని కుక్క అటు పరుగు అటు పరి ఇలాంటి పాటలు పాడినప్పుడు జనాలు గోలెట్టేస్తారా మధ్య మధ్యన వాళ్ళు నచ్చిన పాటలు పాడమని ఉంటారు అగరబత్తి మొగల కురుడు తిరుగు పిల్ల మామ ఆడి చెంబలాంటి కళ్ళతోటి ఆపి ఐరడి సీకనాథ్ ఆడినావే నువ్వు ఆడికెళ్తున్నావే ఏ చింతామణి ఆడికెళ్తున్నావు ఇరుకు సందులాంటి నడుము దాచుకొని కొసరు మెరుపులాంటి సొగచేదా శివాని కొప్పు కుండు డప్పు చింతామని నువ్వు ఎగిరి ఎగిరి పడుతున్నావే ఏ కాంతామని ఎగిరి ఎగిరి పడుతున్నావు చిలక నోజుదాని చెవ్వకు పడిపోకు కరికి పూసదాని అందారు వైపోకే పిచ్చి పగరదాని కారాన్ని చెమ్మాకే కోకో నట్టుకోను నువ్వు జాలు ముదిరావే కొత్త ఏడంతే అంతే అని అనుకోవే మనసు ఇచ్చేసి వెళ్ళిపోవే ఎలివేని సైకు 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 మానవ సైడ్ చూపు మానవ సైకు మానవ సైడ్ చూపు మానవ బెల్లం మింగినట్టు అల్లం మింగబోకు సైకు మానవ సైడ్ చూపు మానవ మేలుబడి చూడదాక మేలుమై ఉండను పట్ట విప్పి చూస్తాను పురుగులు కంచి మోగినట్టు కనకమ్మ మోగును చూడసకనుండ మామడు ఎంగీదోమ అమ్మో నీ పేరంటే దెయ్యం మూసి రాదు ఇంటికి నీ బొమ్మడి నిష్టే తగలదమ్మా పిచ్చి పట్టినట్టు పరిగెట్టి కరవద్దే నిన్ను చూసేటి మగవాడే ఎవడే నువ్వే చెప్పా నీకు సూట్ ఎవ్వాడవుతాడే సూపులు మానవ సొప్పనాథు మానవే సూపులు మానవ సొప్పనాథు మానవ తెంగర పువ్వులు గంప అల్లరి పొత్తడు దొంక తెంగర పువ్వులు గంప అల్లరి పొత్తడు దొంక సూపులు మానవ సొప్పనాథు మానవ నీ కాళ్ళ కింద చోటిస్తే కాళ్ళకు బూటే అవుతా ఎంత వచ్చి సంధిస్తే వేడికి నీడే అవుతా చెయ్యి జోడు చదివిస్తే ఏనుగు రింగే పెడతా పంపలోకి చూపిస్తే ఇంటికి జల్లున్నవుతా రోజు నీ చెంగు పట్టుకు తిరుగుతూ ఉంటా ఇంట్లో వంటంతా నేనే చేతికి పోతా ఇన్ని వ్యాపారంతో ఇచ్చేటి మగవాడు దునియాలో నాకంటూ ఎవడే నువ్వు సోగులు మానవ సోది ఇంక మానవ సోగులు మానవ సోది ఇంక మానవ చక్కగా మొగుడే దొరికింది సిగలింక మానవ చక్కగా మొగుడే దొరికింది సిగలింక మానవ సోగులు మానవ సోది ఇంక మానవ సోగులు మానవ అగరబత్తి పొగలు కురుసురుగు పిల్ల మామ ఆ పిల్ల కుర్రంటే అగరబత్తి కాలితే ఆ పొగలకి వెళ్తుంది దాని అర్థం అగరబత్తి పొగ ఇలా ఇలా అగరబత్తి పొగలు కురులు సురుగు పిల్ల మామ అగరబత్తి పొగల కురులు సురుగు పిల్ల మామ ఆడి తింబలాటి కళ్ళతోటి ఆపి ఐరని సీకనాథి ఆడినావే నువ్వు ఆడికెళ్తున్నావే ఏ చింతామణి అది ఏమండి అయితే ఇప్పుడు మీరు మామూలుగా ప్రోగ్రామ్కి వెళ్తుంటారు కదా వెళ్తుంటాం అక్కడ కొంచెం ఏమైనా కొంతమంది ఉంటారు కామెంట్ చేయడం అలాంటివి ఉంటాయా గొల్లు పెట్టడం ఉంటాయంటే రమ్మంటాను నేను రా వచ్చి దీనికి ఎవరా చెప్పు లేదా నేను చెప్తాను ఆలకించు వాళ్ళకి ఒక శాఖ ఇస్తాను దాని మీద అయిపోతారు తప్పు అయిపోయింది ఆడికి తెలియదు అడుగుతుంటారు కదా కొంతమంది ఇలా పాడు అలా పాడు వాడు తెలియక అలాగే ప్రశ్నిస్తాడు కానీ మీరు నిదానంగా ఉన్నారు బాగా అనగలరు పర్వాలేదు అని ఎంతోమంది నాకు చాలా అంటే కొన్ని దగ్గర కొన్ని ఊర్లో జరుగుతుంటది ఇలాగా జరిగినా సరే మనం కానీ కసిరేస్తాను నేను నీకేడు తెలుసు అంటాను కదా బాబు నీకేడు తెలుసు కాదు నీకేడు ఎవరికప్పుడు పుట్టాడు ఎలా మెల పుట్టింది గొంతమ్మకి పుట్టింది జమదిగు మహాముని తెవరు మీకు ఎందుకు బాధ నా పాట ఏదో నేను విధంగా వచ్చినాను వాళ్ళు డబ్బులు ఇస్తారు నేను ఒప్పించకపోతాను కానీ మీరు సాగే అడ్డబిడ్డ పెళ్తే ఒప్పుకొని కసిరేస్తాను దెబ్బతో చాలా జాబ్ అయిపోతాడు
అమ్మినోడి పిల్లమోరు కొడుకో నా కొడుక కాజు వేసుకుంటుంది కొడుక ఈ తాగినోడి పిల్లమోరు కొడుకో నా కొడుక పోతులు వేసుకుంటుంది కొడుక సారా మానవరా కొడుక నా కొడుక తాగితే చస్తావరా కొడుక ఆ ఉన్నోడి ఒక్కడివి కొడుకో నా కొడుక నాకేటి చెప్పవా అమ్మినోడి పిల్లమోరు కొడుకో నా కొడుక పట్టు చీరలు కడతాది కొడుక ఈ తాగినోడి పిల్లమోరు కొడుకో నా కొడుక కుట్టుగొడలు కడతాది కొడుక నువ్వు సారా మానవ కొడుకు ఇలాంటివన్నీ గొప్ప ఇది ముక్కతుంది ముక్క రావాలంటే ఎవడు పాడగలడా ఎవడో సోత్తరు సెల చూసి పాడుతారు కొందరు మనకు అదే లేదు సెల్లకు చూసి కూడా పాడరు మీరు జ్ఞాపకం అంతా కాజులేసి కొన్నామని కాజురిచి నడవద్దు కాజులేసి కొన్నామని కాజురిచి నడవద్దు కాజులు చెల్లిపోతే కానీకి రావే రాయి రాయి కాగితమా రాయి కాగితమా రాయి పెళ్లి స్టేషన్కి పోయి కాగితమా పోలి పెళ్లి స్టేషన్కి చీరగట్టావని చెంగులు ఇరిచి నడిపోకు చీరగట్టావని చెంగులు ఇరిచి నడిపోకు చీర తిరిగిపోతే సిల్లి గబకు రావే రాయి రాయి కాగితమా ఓ పట్టిలు పెట్టావని పరిగెట్టి నడవద్దు పట్టిలు పెట్టావని పరిగెట్టి నడవకు పట్టిలు చెల్లిపోతే పట్టించి కోడే రాయి రాయి కాగితం అది మగవాడి కాసింది ఒక మొగులు దొంగ నడిచింది మగవాడి కన్నది మొగులు దొంగ నడిచింది మొగులు పట్ట వాసనకి మొగుడు వెళ్ళిందో నేను వెళ్ళమ్మ నిరపడి మొండబారు బండి నేను మొత్తడు చూడండో మొగులు రేకులు చిగులట ఓ నాన్ వేసుకున్నామని నడువిరిచి నడవద్దు నాన్ వేసుకున్నానని నడువిరిచి నడవద్దు ఆ నాను చెల్లిపోతే ఆ నాను చెల్లిపోతాను నాని వేటి ఎరికే రాయి రాయి కాగితమా అమ్మోని కర్రోడి నీ మూడని కలత చెందవద్దు కర్రోడి నీ మూడని కలత చెందబోకు కణాలు కట్టినోడు కలగటేరు మొగుడు రాయి రాయి కాగితమా చీర కట్టి కొన్నావే ఒలి పిల్ల ఎవడి మీద నీ మోజు చీర కట్టి కొన్నావే ఒలి కొంట ఎవడి మీద నీ మోజు చిగడామలు అన్నాడు చిన్నత్త కొడుకో యాడు మీద నా మోజు అలాగలాగే చిగడామలు అన్నాడు చిన్నత్త కొడుకో యాడు మీద నా మోజు గడాలు పెట్టి కొన్నవే ఒలి పిల్ల ఎవడి మీద నీ మోజు కాలుబద్దలు అన్నాడు కర్రన్న బాబు యాడు మీద నా మోజు అలాగలాగే కాలుబద్దలు అన్నాడు కర్రన్న బాబు ఆడు మీద నా మోజు గొల్ల మెట్ట ముడిచినావే ఒలి కొంట ఎవడి మీద నీ మోజు నెల్లి మెట్టలు ఉన్నాడు ఆ మల్లు నాయుడు బాబు ఆడు మీద నా మోజు అలాగే నెల్లి మెట్టలు ఉన్నాడు మల్లు నాయుడు బాబు ఆడు మీద నీ మోజు కాటిగట్టి కొన్నావే ఒలి కొంట ఎవడి మీద నీ మోజు ఆ రాజామాలు ఉన్నాడు రాంబంటు బాబు ఆడు మీద నా మోజు ఇలాంటి పాటలు ఏంటి ఇప్పుడు రాసింది ఎవరండి ఇంత కామెడీగా పాటలు రాసాం ఎవరైతే రాశారు మా తెలగాని నేను చూసి నేర్చుకో అదే అంటే చాలా కామెడీగా పదాలు బాగే అది ఇప్పుడు ఇది మీరు నేర్చుకోవడానికి ఎన్నాళ్ళు పట్టిందండి ఇది ఏంటి ఈ జంపుకలకుండా మీరు నేర్చుకునేప్పుడు ఇది నేర్చుకుని 40-35 అయిపోతుంది 35 అవుతుంది మీకు నేర్చుకోవడానికి ఎన్నాళ్ళు పట్టింది ఇది అప్పుడు ఒక సంవత్సరం అయిందండి సంవత్సరం అయింది నేను సేవ చేసుకొని వాళ్ళ వెనకాల పాడుకొని అలాగే నల చరిత్ర సారంగధార శశిరేఖపరి ఇలాంటివన్నీ నేర్చుకున్నాను గురువు సేవ చేయాలి ఆ గురువు సేవ చేసుకొని ఇది మెల్లిగా ఇలా నేర్చుకొని వాళ్ళు అయిన పడిన తర్వాత దాన్ని వదలలేదు తాళ్ళే సాగినాను భార్యను కూడా ఒగ్గేసి వెళ్ళిపోను ఒక అన్నప్పుడు ఆ గురువుతోటి ఇది ఇవాళ పెళ్ళి రేపు వెళ్ళిపోను ఒక ఆయన వస్తే నువ్వు ఉండనుకొని దీని మీద అంత పిచ్చి అయిపోయింది ప్రేమ మీకు ఎంతమంది ఎన్నో నేర్చు బురకాదు నేర్చు అలా సాధన నేర్చు తప్పుడు దీనే నమ్ముకున్నారు ఇది నాకు కావాలా ఇది అంతదాకా తీసుకెళ్ళి నిన్నే పట్టి నేను పాలేరుతాను చేశాను 10 సంవత్సరాలు ఏమంటారు పాలేరుతాను రైతు కాలు ఉరిసిపోయా చాలా చక్కగా కష్టపడి ఏ దుక్కుదున్నే పాటే భోజనం కూడా కూర్చున్నే పాటే మీ మనసు అంతా పాట మీద ఉండేది నేను ట్రైన్కి వెళ్ళేవాడిని
ఓ బాటసారి ఇది జీవిత రహదారి, ఎంత దూరమో ఏది అంతమో ఎవరు ఎరుగను దారి ఇది, ఒకరికి సొంతము కాదు ఇది. ఓ ఎవరు ఎవరికి తోడవుతారో, ఎప్పుడెందుకో విడిపోతారో, మమతని కాదని వెళతారు, మనసే చాలని ఉంటారు. ఎవరి పైన ఎందాకో అడగదు ఎవ్వరని, బదులే దొరకదని. ఓ కడుపు తీపికి రుజువేముంది, అంతకు మించిన నెతమేముంది. కాయే చెట్టుకి బరువైతే చెట్టుని భూమి మోస్తుందా? ఇప్పుడు తప్పును తెలుసుకొనే జరిగేదేమిటని క్షమించదెవ్వరని. ఓ పెంచుకుంటివి అనుబంధాన్ని, పెంచుకున్న ఒక హృదయము దాన్ని, అమ్మలిద్దరూ ఉంటారని అనుకోలేని పసివాడిని బలవంతాన తెచ్చుకునే తల్లివి కాగలవా, తనయుడు కాగలడా? ఓ అడ్డదారిలో వచ్చేవమ్మా, అనుకోకుండా కలిచేవమ్మా, ఎత్తురు పంచి ఇచ్చావు, నిప్పులు నువ్వే మింగావు. ఆడదాన ఐశ్వర్యమేమిటో ఇప్పుడు తెలిసింది, కథ ముగిసే పోయింది. ఓ బాటసారి ఇది జీవిత రహదారి. అలా పాడితే బండ్లో వాళ్ళు 10-5 ఇచ్చారు. అవి అలా పొది పెట్టుకొని కడుపు మంట తీర్చుకొని బుద్ధిగా జ్ఞానంగా ఎవరిగా మాట అనక, ఒక మాట ఎవరన్నా మనం ఓర్చుకుని ఉంటే తప్పెట్టిన ఓర్పు మా అందరం దేవుడిచ్చిన. అవన్నీ ఉండబట్టి మీరు ఈరోజు అవునయ్య పేరు. అవునమ్మా, దేవుడు ఒక వరం ఇచ్చినాడు. ఎవరి అన్నులుండి పదం తనువే మాయరా తపనే మానరా, నిజమున కానలేక నిద్రపోకురా, తనువే మాయరా అజన సృష్టి మట్టి బొమ్మ అమ్మ కడుపును అవతరించి జీవనగ మాయ జగమను. అదిగో జననము ఇదిగో మరణము, అరరే మంచి జన్మ ఏమి చిత్రము. తనువే మాయరా తపనే మానరా, నిజమున కానలేక నిద్రపోకురా, తనువే మాయరా. బతికినప్పుడు తల్లిదండ్రులు సత్కరింతువు, సితికి పేర్చి అగ్గి బుగ్గి కాసి చేర్తువు. ఆ బామతుడు ఎరగండి. బతికినప్పుడు తల్లిదండ్రులు సత్కరింతువు, సితికి పేర్చి అగ్గి బుగ్గి కాసి చేర్తువు. మెతుకును దాల్చవు పెన్నమనందవు, మెతుకును దాల్చవు పెన్నమనందవు. నీతులు చెప్పి నీవు కోతి అవుతువు, ఈ తనువే మాయరా తపనే మానరా, నిజమున కానలేక నాది నాది అనుచు నీకు వాదనేలరా, నాది నాది అనుచు నీకు వాదనేలరా. ఏది రాదు నీ అనక భ్రమణ చెందకు, అది ఇది నాదని వాదనయాలరా, అది ఇది నాదని వాదనయాలరా. నీదని బతుకు కూడా నీటి బుడగరా, ఈ తనువే మాయరా తపనే మానరా, నిజమును కానలేక
పెంచుకుని ఆస్తులేవి తోడు రావురా, పంచుకుని మమతలన్నీ మాయలేనిరా. పెంచుకుని ఆస్తులేవి తోడు రావురా, పంచుకుని మమతలని మాయలేనిరా. తెంచికి పోయిన బహు బంధుములరా, మంచిని పెంచినావు మనిషివేనిరా, ఈ తనువే మాయరా. జై శ్రీరామ్. ఏంటి ఇప్పుడు మీరు అప్పుడు తరం చూశారు, ఇప్పుడు చూస్తున్నారు, మీకు ఏది బాగా అనిపిస్తుంది? అంటే మీ చిన్నప్పటి నుంచి మీరు చూస్తున్నారు, అప్పుడు ఆవిడ ఇబ్బందులు ఎరగవలపాడు, నాన్న ఎక్కట్లు పడ్డాం, ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగుంది వాతావరణం పట్టుకొని. అప్పుడు అన్నము రామచంద్ర అన్నం, కడుపు జరక్క ఎన్నో తెప్పలు పడ్డాం. ఇప్పుడు ఏంటి అన్నం అలాగ సాంబత్సరం తినే మోరిలాంటి జల్లేస్తారు. మెతికంతే అప్పుడు మెతికంతే మేనమాల ఉండేది అప్పుడులో. ఇప్పుడు ఇప్పుడు జల్లేస్తారు, ముగ్గేస్తారు. ఇప్పుడు రుసులు చూస్తారు, మటన్ చికెన్ ఇలాంటివి చూసి బేగా అయిపోతాను. అప్పుడు 60, 70, 80, 90 ఉండేవాళ్ళు. ఇప్పుడు 60, 50 లోపు సక్కబడిపోతారు. అప్పుడు తిని వేరు. అప్పుడు తోప అంబలి తిని చాలా చక్కగా నీట్గా బతికినాం. ఊతకూడు సాంకూడు తిని. ఇప్పుడు సాంబత్సరం బియ్యం ఎంత అన్నం తిని చదవని వేస్తారు. అలా రుచులు పైసలు చూస్తారు, చెగడికి వేస్తారు. ఇంటికాడ హోటల్కి వెళ్తే తినేస్తామా, ఈ అమ్మ నా నేటి వండుతారు సరమా, చింతపండు పులుసు వంకాయ కూరని. ఇది పరిస్థితి. అప్పుడు ఉల్లిపాయ ఎంత సలం బాగున్నాం. తర్వాత చారు ఉల్లిపాయ నంచుకొని చల్లాను చల్తా మజ్జిగ అంబలి అలాంటి గౌరవం భోజనం మంచి ఆ బలమైన తింటుంది. కానీ ఇప్పుడు ఈ పెదలకి తేటం కష్టపడడం కూడా అలాగే ఉంటుంది కదా బాగా. రాత్రి పోలు ఇప్పుడు గంట కష్టపడి చెమట ఎక్కిపోతారు. గుమ్మికిడి గుమ్మడిలో నాయన తగదిమ్మికిడి తందనాలో నాయన, గుమ్మికిడి గుమ్మడిలో నాయన చచ్చినగడి చందనాలు. తెల్ల పువ్వు గాలిలో రంజుకుంటాయి, మల్లి పువ్వు వాచనలో మత్తుకుంటాయి, సొరకత్తి చూపులు సుర్రుమంటాయి, ముళ్ళకన్ను ఊపులు ముందుకుంటాయి. గుమ్మికిడి గుమ్మడిలో నాయన తగదిమ్మికిడి తందనాలే నాయన. కొంగు చేతి పట్టుకోడి కొర్ర మేడి పులుచండి, ఎరసరి కట్టుకోడి ఏటి కట్టు మీద నుండి నెత్తి మీద చేనుకొండ వంటి చేతి పట్టుకొని నడుమూపి నాయుడమ్మ వయ్యారా మనకపోచి కాలుకుండి తిరిగజ్జిరి కళ్ళు కళ్ళు మంటు చెవులుకుండి దుమకాలు ఇటు అటు ఊగుతుంటే వాళ్ళు జడేసుకొని మామగాడికి వెళ్తుంటే ఈ ఊరు వాడుకోర్రోలు ఒళ్ళు మరిచిపోయినట్ట. గుమ్మికిడి గుమ్మడిలో తగదిమ్మికిడి తందనాలో నాయన, గుమ్మికిడి గుమ్మడిలో నాయన జగ్గినగడి చందనాలో నాయన. తలబాగు బాగా చుట్టి ములకాలు చేతబడి జోడెట్టి తోలుకొని దుక్కుతుండి కొంటుంటే నెత్తి మీద చేనుకొండ గట్టి మీద తెంచగల ఆ మనసులుండి ఆశలన్నీ ఒకరు చెప్పుకుంటూ ఒళ్ళు మరిచి నాయుడమ్మ పలకరించిపోతుంది. ఇంటి దారి పట్టారు, కొంటి దాల వేచారు. గుమ్మికిడి గుమ్మడిలో నాయన తగదిమ్మికిడి తందనాలే నాయన, గుమ్మికిడి గుమ్మడి. సిరిలోని చేప పిల్ల సాగరేవుగడి చక్కని పిల్ల, చెరువులోని చేప పిల్ల సాగరేవుగడి చక్కని పిల్ల, సన్నాదాది మళ్ళీ తీగవే నా రాజులమ్మ అందాల సందమామవే. చెరువులోని చేప పిల్ల సాగరేవుగడి చక్కని పిల్ల, మంచి నీళ్ళు బావి కాడ మంచి నీళ్ళు తోడుతుంటే, మంచి నీళ్ళు బావి కాడ మంచి నీళ్ళు తోడుతుంటే, బాయిల నీడ వంగి చూస్తేవే నీ శంకర బింది జార వేస్తువే. బాయిల నీడ బాయిల నీడ వంగి చూస్తేవే నీ శంకర బింది జార వేస్తువే. చెరువులోనే చేప పిల్ల పచ్చాని పైరు కాడ ఒరి నాటులేతుంటే, పచ్చాని పైరులో ఒరి నాటులేతుంటే నీ సన్న నడుము మడత పడ్డది. అందాల సంద్రం
అద్దాల మేడలో నా నిద్దరి గడుపుతుంటే అద్దాల మేడలో నిద్దరి గడుపుతుంటే భార్య కూడా పక్కనెళ్ళి బ్యాట దెబ్బలే చెరిలోనే చేప పిల్ల సాగరేవు గడు సక్కడి పిల్ల సన్నజాజి మళ్ళీ తీగవే నా అందాల సంద మామవే. అలాగే పాడుకొని జీవనోపాధి చేసుకొని గురువు. ఏంటి ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళారు కదా? అవునమ్మా. అక్కడ జనాలు ఎలా, అక్కడ జనాలు చూసారు కదా, ఏమనిపించింది మీకు అమెరికా చూస్తే? అమెరికా చూస్తే అద్భుతంగా మంచి రోడ్లు మేడలు నా పాటలు నా మాటలు. అలా కాదు, మేడలు పాటలు బాగానే ఉన్నాయి, జనాలు అలాగ ఉన్నారు అక్కడ. మా జనాలు వేరు మన జనాలు వేరు. వేరు ఏ విధంగా? మన జనాలు ఎలుగొన్నాము, వాళ్ళ జనాలు ఒంటి మీద కొట్టేది లేదా? ఆయన చూడబుద్ధి వాళ్ళకి మనకు పొడి తేడా చాలా ఉందా? సాయంత్రం వాళ్ళకి అలవాటు అయిపోయి మనకి అలవాటు. మన అక్కడ భోజనం చేస్తే 23,000 అయింది. 23,000 బిల్లు. ఏం చేసి బాగోలేదు. తినలేపాను. నేను 5 రోజులు వట్టలు తినలేపాను. 5 రోజులు మన వాళ్ళు ఇందులో పెట్టారు మంచి మంచి కూరలు, మన సాంబార్, మన వంటలు సాంబార్, అన్నము, వంకాయ, మటన్, చికెన్ పెట్టారు. మన రైస్ అదంతా ఆ లేడు గొడ్డి కారం వేసి అలవాటు తినేసాడు. తినలేడు కాదు, తప్పదు. దేశం చేతి బాగుంది, భోజనం చేతి బాగాలేదు. అలా కాదు, ఇప్పుడు అక్కడ అమెరికా భోజనం తిన్నారు ఏమైనా? అమెరికా భోజనం 5 రోజులు తిన్నాం. తినలేము, వాళ్ళకి అలవాటు, మనం తినలేము. బ్రెడ్ లో ఉంటాయి కదా, తినలేము. బర్గర్ లో తినలేదా? మందే బెస్ట్ అంటారు, మందే బెస్ట్ అంటారు. మన ఫుడ్ మన శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, మన హైదరాబాద్ వరకు మన ఆంధ్రలో మాత్రం ఏ భోజనం వంకాయ కూర ఒట్టి రసంతో తినేయవచ్చు. మన నాటి మీద కూర, మన పాటి మీద భోజనం మన చాలా బాగుంటుంది. ఓ అనరైతాల్లా నీ కష్టాలు ఎప్పుడు తొలగున్నా, అనరైతాల్లా నీ బాధలు ఎవరు చూతున్నా, అనరైతాల్లా నీ కష్టాలు నైనా ఇతరాలు జల్లేసి ఇంటికి వస్తావన్నా, నెల తిరగక ముందు నాటు లేచుతావన్నా, అనరైతల్లా నీ బాధలు ఎప్పుడు తొలగినన్నా, అనరైతల్లా నీ కష్టాలు ఎప్పుడు చూతురన్నా. వరిశనగ చేను పంట వండి గాడ తీస్తావన్నా, వరిశనగ చేను పంట వండి గాడ తీస్తావన్నా, అన్ని జీవుల కల్లా ఆధారి మూర్తివయ్యా, అనరైతల్లా బురదల పిండి తావు బొమ్మని అందించుతావు, బురదల పిండి తావు బొమ్మని అందించుతావు, రేజనకు పొగలానికి ఆ సేలు పడి ఉంటావన్నా, అనరైతల్లా నీ కట్టాలు ఎవరు చూతురన్నా, అనరైతల్లా నీ బాధలు ఎప్పుడు తొలిగినన్నా, అనరైతల్లా నీ కట్టలు నీ ఒంట్లో ఉంది, ఇంట్లో ఉంది, సేలు అన్నా పెడతావు, గాలేడు తోలేటని గుండె పట్టి కొంటావు, అనరైతల్లా నీ బాధలు ఎప్పుడు తొలిగినన్నా, అనరైతల్లా నీ కట్టాలు ఎవరు చూతురన్నా, అనరైతల్లా నీ బాధలు ఎప్పుడు తొలగినన్నా. పత్తి మీ తిరు పంట మేలుము బంగారం అన్న, పత్తి మీ చీరు పంట మేలుము బంగారం, లక్షలు మదుపు పెట్టి మంచం పడతావన్నా, అనరైతల్లా నీ కట్టాలు ఎవరు చూతురన్నా, అనరైతల్లా నీ బాధలు ఎవరు చూతురన్నా. అయ్యా రేనుక పగలనుక చేలో పడవంటావు, రెక్కలు మొక్కలు అయి రక్తము సిందించుతావు, అనరైతల్లా సంతగడ్డు మండలం అండి వాళ్ళు తేరికి అమ్మమండి, సంతగడ్డు మండలం అండి వాళ్ళు తేరికి అమ్మమండి, బోనులు వసిరయ్య ఈ కవిని రాసురయ్యా, అనరైతల్లా నీ బాధలు ఎప్పుడు తీరునన్నా. జిల్లా కలెక్టర్ కానించి, సీఎం కానించి, ఎమ్మెల్యేలు కానించి రైతు పండించి పోతేనే బాగుపడతారు. బంగారం తింటామా, డబ్బులు తింటామా? ఎవరైనా కానీ రైతులు పండించింది అదే పని. అలాగే రైతు కష్టం మనం ఎవరము తీర్చలేము. నాకు అలా తోసింది ఆ మనస్తత్వంకి వచ్చి ఆ పాట రైతుల కష్టం గురించి చెప్పాలా. మంచి పాట. అతనికి ఎంత కష్టమైనా ఎంత బాధలైనా ఆ పొలంలో ఉంటాడు, గాలైనా ధూళైనా ఎన్ని బాధలైనా పడతాడు. ఆ రైతు కష్టం ఏమైనా తీర్చలేము. ఆ రైతు పండించబడితే చెట్లు తింటామా, ఆ రాళ్ళు తింటామా, మಣ್ಣు తింటామా? ఆయనకి ఒకసారి అనరైతే అన్న అని కట్టాలి అలాగే తొలగడాను, అనరైతే అన్న అని బాధలు ఎప్పుడు తీరుడన్న. పాట విన్నటువంటి రైతాంగం అందరికీ ఉన్నాయి నా ధన్యవాదాలు. ఏంటి ఇప్పుడు మీరు రైతులన్న గుర్తుకొచ్చింది, మీరు ఇందాలు అన్నారు పాలేరు 10 సంవత్సరాలు చేశా అన్నారు. అవును. అంటే ఒక దగ్గర పనికి చేశారా? జీతానికి నెలకి 20 క్వింటాలు ధాన్యం ఇస్తారు. ఇది ఎప్పుడు మాట అండి? ఇది 71, 77. అంటే జీతం అంటే ధాన్యమే, పుట్లు అంటారు. అంటే డబ్బులు లేవు అలా కొట్టి 10 పుట్లు 5 పడితే అయితే 5 బస్తాలు పుట్లు మరి అలా అనాలి. ఒక ఉన్నాయి సంచిలో, ఆడితో సంచులు ఇచ్చారు.
10 బస్తాలు నెలకి నెలకు బస్తాలు నెలకు బస్తాలు 12 మాసాలకి నెలకు బస్తాలకి అంటే సంవత్సరం చేశారు సంవత్సరం అలాగే 10 సంవత్సరాలు చేసాం 10 సంవత్సరాలు చేశారు అయ్యా బాబా ఆ పాడుతూ ఆడుతూ రాయగారి కర్ణము పారగపర మరణం అన్నట్టు ఆ సరస్వతి మన మీద కూర్చుంది నలసరి అంటే కాదు అప్పటికి అంటే మీరు పాలే టైంకి నేర్చుకుని ఉన్నారు ఇది పాడుతూ ఉన్నాను పాడుతూ పాలే చేస్తున్నారా ఎట్టి ఊరు వెళ్ళలేదు రైతాంగం చేసుకొని ఈ కథ ఎలాగా ఈ కథ ఎలాగా పాడుకుని ఊర్లోనే పాడుకునేవారు మా ఇంటికాడే సారంగధర కథ అంతేంటి సారంగధర ఎలాగ పుట్టారు సన్యాసి ఎలాగ పుట్టి పుస్తకాలు తెచ్చి నేర్చుకున్నారు ఒక స్థాయిలో దేవుడు అస్త్రజ్ఞానం లేకపోతే తర్వాత పాలేరని మానేశారు మరి మానడం అయితే మరి అందులో లేదు కూలి పుట్టింది ఎన్టీ రామారావు వచ్చాడు మెయిన్ కూలి పుట్టింది రాజకీయం మప్పాడు రామారావు గారు వచ్చి రామారావు వచ్చిన తర్వాత కట్ మానవుడా ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఇది వద్దాను వ్యాసబాసరా ఇది ఆంధ్రాకి అందగత్తిరు అబ్బో తెలంగాణ కాటగత్తిరా ఇది సిక్కోలు జానపదరు ఇది వద్దాన వ్యాసబాసరా అబ్బో ఆంధ్రాకి అందగత్తిరా అమ్మనే పదము తెలుగుదేశం తెలుగునాడు చక్కదనముతో ఎన్టీ రామారావు గారు వచ్చి ఇక స్థాపించారు మాట్లాడారు మాటలు వచ్చినాయి అంటే అప్పుడు పథకం కూడా రూపాయికి భోజనం రూపాయి కిలో బియ్యం పెట్టాడు ఇబ్బంది లేదు రాజకీయం మెప్పినాడు రూపాయన్నర కూలి 300 అయింది 500 రాజకీయం వచ్చింది అప్పుడు అతను ఎన్టీ రామారావు వచ్చినట్టే వీళ్ళు పేదలలో ముందుకు వచ్చారు అంతకుముందు రాజకీయం తెలియదు జనాలు కోట అయితే కోట నీకేరా పంచదార ఏదయ్యా మా కోట అయితే టంబట్లు వేస్తావు నీకే పంచదార లీటర్ ఎక్కువ నమ్మేశాడు ఇప్పుడు అది కోడు ఎవడి కోడికి ఏదైతే ఇవ్వాల్సిందే ఆయన పెట్టిన జీవే సో జనాలు రాజకీయం తెలిసింది అంటారు ఎన్టీ రామారావు మమ్మోడికి ఏదో ఒక రకంగా దేవుడి పడిపెట్టాడు అలా జట్టేసుకొని బుడ్డిని ముట్టించుకొని 10 చాలపట్టు పాడాను పాడు 10 చాలపట్టు ఓలాంటి ఒక అంటే అప్పట్లో బుడ్డిలే ఇలా బుడ్డి ముట్టి కర్రపాతి ఇదికి అప్పుడు 400 500 ఊరికి 150 పంచుకుంటారని అలా రాను తెల్ల వెళ్ళిపోయి జనాలకు ఇబ్బంది లేదు 150 చేసి ఆదరించారు ఈ సీరియల్ వచ్చి మా బతుకు పోయిందని కొంత రైలు బండి మన పడి రైలు బండి డబ్బులు వచ్చి సీరియల్ వచ్చిన తర్వాత కొంచెం డౌన్ బాగా డౌన్ అయితే రైలు బండి పడిన డబ్బులు బాగా వచ్చేవి నాకు మ్యాట్లల్లో ఎంప్లాయర్లల్లో బండిలోన విశాఖ వస్తే ద్వితీయ కానిస్టేబుల్ బాబు గారు టీచర్లు కూడా నాకు డెన్నులు కోరు వాళ్ళకి దండం పెట్టాలి ఎవరికి డెన్నులు కానీ నాకు మట్టుగా 3 అయిన సొలు వెళ్ళిపోయి రుచిపోయి పళ్ళకు ఉండండి బండిలోనే వాళ్ళు వస్తాడు మళ్ళీ ఆ తర్వాత ఓ ప్రియతమా నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రేరణమై ఎవరివో నీవు నేనెరుగలేను ఏ పేరున నిన్ను నే పిలువగలను తలపులలోనే నిలిసాము నీవే తొలకరి మెరుపుల రూపమై నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై ఎన్ని యుగాలని నీ కొరకు పెట్టే ఈ మూగ బాధ ఎంత కదా చేను వెచ్చిన మదిని ఎలిగింపరావే ఆరని అనురాగ దీపమై ఏండి ఇప్పుడు సీరియల్ వచ్చాయని అంటున్నారు కదా ఇప్పుడు సీరియల్ అంటే ఇప్పుడు ఆడవాళ్ళు రావట్లేదా ఏంటి సీరియల్ అంటే వచ్చి 3కి తిండేశారు కారు చేయట్లేదా వేసారు కారు ఇప్పుడు అలాగలాగా ఆడి మీద మోసి తగ్గింది సీరియల్ కూడా తగ్గింది బాగా తగ్గి భోజనం పెట్టారు కదా అచ్చా పొయ్యి ఆరిపోతుందనే ఉండలేండి మనం ముట్టించుకుందాం అలాగే అవి పైసా వెళ్ళిపోయి సీరియల్ ఇప్పుడు చూడలేదా ఏదైనా ఎక్కడైనా ఒక డాన్సులు గుంటలు వెళ్తారు కానీ అర్చన్ డ్రామా కూడా ఎట్లేదు అవి పడిపోయినాయి బుడబగల పాట పడిపోయింది ఏదో సింగర్గా ఉన్నా మన బతికినాలు ఏం చూస్తున్నారంట జనాలు ఇప్పుడు ఎక్కువ తిండి మంచి మంచి బట్టలు ఎవరిని ఎలా కొట్టాలా ఎవరికి ఎలా చెయ్యాలి అని ఎలాంటి పద్ధతిలో ఉంటారు కదా 4 ధర్మం పోయింది అహంకారం పెరిగిపోయింది మనుషులకి అహంకారం బాగా వాళ్ళకి ముందు అన్నలు బతికేద్దాం అహంకారం పెంచుకొని ఏడు చేయను అనుకో ఇప్పుడు ఏటోటికి వెళ్ళిపోతాడు
గట్టి గడించేసి ఒట్టి పచ్చిపిండి అమ్మలు తినమని టెన్షన్ పడిపోయి డబ్బు ఎక్కడ ఇవ్వాలి టెన్షన్ పడిపోయేది. టెన్షన్ వస్తుంది సొమ్ములో అయిపోయి టెన్షన్ మనకు అడిగితే పడి వేటి లేదు అంటే అప్పుడు వచ్చా డబ్బులు ఎక్కువ టెన్షన్ అంటారా? బాగా ఆ టెన్షన్ వచ్చాం షుగర్ బీపీ వచ్చేది ఏదైనా వచ్చేది ఇంకేం తినకూడదు, మెంటల్గా అయిపోయి తినకూడదు డబ్బులు ఇచ్చడివిడి కొన్నాం పరిగెడు పాము తినే అరిగిపోతుంది. ఏ పూట పడితే ఆ పూట చాలా నా మనస్తత్వం చాచిగా ఇంత సింగర్నా ఏం సింగర్ చిన్నపాటి సింగర్ అవునండి ఎవరు మెప్పితే వేసుకుని సింగర్ని లేదులేండి ఇంప్లేట్ లేదు అలా పూట పడితే ఎవడే రాపోయి నువ్వు రాపోయి ఎవడు పిలకపోయినా అలా ఒక్కడికి ఓలమకి వెళ్ళిపోతే 2 కేజీలు బియ్యం చేసుకొని అలా జీవనం చేసుకునే అవకాశం వచ్చింది. అదే సార్ నా మనసు అది మీలో గొప్పతనం. రాముడయ్యా రాముడు మన కాపాడే శ్రీరాముడు ధర్మాన్ని రక్షించినాడు తనక తల్లులని మెప్పించినాడు. అబ్బో రామచంద్రుడు శ్రీరాముడు రాఘవేంద్రుడు రఘురాముడు అలాగే రాముడయ్యా రాముడు మన కాపాడే శ్రీరాముడు తండ్రి మాట జవదాటిన ధర్మపురుషుడు కూర తాటికనే పరిమార్చిన దీనసేనుడు. తండ్రి మాట జవదాటిన ధర్మపురుషుడు కూర తాటికనే పరిమార్చిన దీనసేనుడు. అబ్బో రామచంద్రుడు శ్రీరాముడు రాఘవేంద్రుడు రఘురాముడు అలాగే రాముడయ్యా రాముడు ఆ తాపసులు కాపాడే ధర్మనిరతుడు తన సంతతిని టకటార్చిన రాజచంద్రుడు రామచంద్రుడు శ్రీరాముడు రాఘవేంద్రుడు రఘురాముడు బాగా దమ్మెప్పించే నీతి చంద్రుడు భక్త బృందావనం నడిపించే యోగచంద్రుడు బాగా దమ్మెప్పించే నీతి చంద్రుడు భక్త బృందావనం నడిపించే యోగచంద్రుడు ఆ రామచంద్రుడు శ్రీరాముడు రాఘవేంద్రుడు రఘురాముడు అలాగే రాముడయ్యే రాముడు మన కాపాడే శ్రీరాముడు ధర్మాన్ని రక్షించినాడు తల్లులని మెప్పించినాడు. జై శ్రీరామ్. ఈ మా ఊరు మాస్టర్ గారు పాట రాసిచ్చాడు బాగా రాసినాడు. అదొకటి మోనాల ముచ్చలని ఒక పాట రాశాడు చెంగావి రంగు తగుదురు 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 మోనాల ముచ్చటకి మానవ ఈ జీవితం ఎంతో ఇష్టమైన చాలా కష్టమేగా ఇష్టమైన చాలా కష్టమేగా ఎందుకన్నా దుఃఖపడితే జన్మము ఆ మోనాల ముచ్చట ఏ రీతికి మారేనో ఎరిగినవ్వదు అప్పుడు ఏ రీతి గడిచేనో ఎరుగు చెప్పదు ఎప్పుడు ఏ రీతిగా మారేనో తెలియనివ్వదు అప్పుడు ఏ రీతికి గడిచేనో ఎరుగు చెప్పదు. భాగ్యమున్నను భారం అవునను బతిక బండిలాగా భాగ్యమున్నను భారం అవునను బతిక బండిలాగా నేరమేమో పరులు చూసి నిజము చెప్ప చూడు తగుదురు 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 మొనాల ముచ్చటకి మానవ ఈ జీవితం ఎంతో ఇష్టమైన చాలా కష్టమేగా ఎందుకన్నా దుఃఖపడిత జన్మము మూనాల ముచ్చటకి సంపదలు కలిగేక చుట్టాలేగా తీరా అప్పులు నిండేక వదులుతారుగా సంపదలు కలిగేక చుట్టాలేక తీరా అప్పుల్లో నిలిగేక విడుచుతారుగా పడవేక కష్టాలు బ్రతుకంటను పెని భారమైపోవును మరి జీవితం తగుదురు 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 మూనాల ముచ్చటకి మానవ ఈ జీవితం ఎంతో ఇష్టమైన చాలా కష్టమేగా ఎందుకన్నా దుఃఖభరిత జన్మము. చాలా బాగా రాశాడండి ఆయన, బాగా చాలా బాగా రాశాడు. మా ఊరే అవునండి. ఫ్రెండ్స్ ప్లీజ్ అశ్రయ్ గారు చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టైం ఇచ్చారు, చాలా బాగా పాటలు పాడారు, చెప్పారు చాలా విషయాలు. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేసి నాకు మన సపోర్ట్గా ఉంటుంది, ఇలాంటి మరి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్, థ్యాంక్ యూ ఆల్. మరొక వీడియోలో కలుస్తాను. బాయ్, థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్.